వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360 ఆన్లైన్ క్లాసెస్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. గత వీడియోలో మనము స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కీలక భావనలు, అదేవిధంగా కక్షలకు సంబంధించినటువంటి అంశాలు, దీంతో పాటుగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము భారత అంతరిక్ష రంగంలో అత్యంత కీలకమైనటువంటివి దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి అంతరిక్ష సంస్థలు, స్పేస్ ఆర్గనైజేషన్స్ అంటాం. దీంట్లో కొన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉండగా మరికొన్ని ఇస్రో ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి సంస్థలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో భారతదేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయబడి దేశ అంతరిక్ష రంగంలో అత్యంత కీలక భూమిక పోషిస్తున్నటువంటి అంతరిక్ష సంస్థలు ఏవి, వాటికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఎస్టాబ్లిష్ కావడం జరిగింది, అదేవిధంగా చూస్తే వాటి యొక్క ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ ఓరియంటేషన్లో మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు. అదేవిధంగా చూస్తే ఇటీవలి కాలంలో 2019-2020లలో దేశ అంతరిక్ష కార్యక్రమాలను కొత్తదోవ పట్టించేటటువంటి క్రమంలో, భవిష్యత్ కార్యక్రమాలని మరింత వినూత్నంగా డిజైన్ చేసేటటువంటి క్రమంలో మరికొన్ని స్పేస్ ఆర్గనైజేషన్స్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. మరి వాటి యొక్క పనితీరులో ఉన్నటువంటి వ్యత్యాసాల దృష్ట్యా, వేరియేషన్స్ దృష్ట్యా వాటిని స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్గా కూడా అడిగేటందుకు అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ కీలకమైనటువంటి అంశాలు ఎక్కడెక్కడ మనకు ఎఫెక్టివ్గా యూజ్ అవుతాయి, ఏ రకంగా క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు అనేటటువంటి ఓరియంటేషన్లో ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసిందే, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది భారతదేశ వ్యాప్తంగా అంతరిక్ష విధానాలను, స్పేస్ పాలసీస్ని రూపొందించేటటువంటి ఒక సంస్థగా మనందరికీ తెలిసిందే. దీన్ని మనము 1972లో ఎస్టాబ్లిష్ చేసుకున్నామని చెప్పుకున్నాం. మరి 1972 కంటే ముందు వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఇవి 1969లో మనము ఇస్రో ఏర్పాటు చేసుకోవడం జరిగింది, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. సో ఇక్కడ ఇస్రో ఆవిర్భావంతో మనకు భారతదేశంలో దేశవ్యాప్తంగా అంతరిక్ష కార్యక్రమాలు అనేవి వేగంగా అమలు చేయడం ప్రారంభమైంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇది సంస్థాగతంగా ఏర్పాటు చేసిన తర్వాత ఇస్రోని దేశంలోని అంతరిక్ష కార్యక్రమాలు ఊపందుకున్నాయనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మరి 1969 కంటే ముందు ఇంకా అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ లేవా అంటే, 1962లోనే మనకు ఇన్కోస్పార్ అనేటటువంటి ఒక స్పేస్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్గా దీన్ని మనం ఇక్కడ చెప్తాం. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. ఇవి సంస్థాగతంగా మనము అంతరిక్ష కార్యక్రమాలను నిర్వచించుకోవడానికి గాను, అమలు చేసుకోవడానికి గాను ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఒక ఏర్పాటుగా మనం ఇక్కడ చేస్తాము. మరొకటి 1962లోనే తుంబాలో TERLS, అబ్రివేషన్స్ ఇంపార్టెంట్ అండి, వీటి మీద కూడా క్వశ్చన్ అడిగేటందుకు అవకాశం అనేది ఉంది. తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. ఇక్కడ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ కనుక మనం గమనిస్తే, ఇక్కడి నుంచి ప్రధానంగా వాతావరణ పొరల అధ్యయనానికి గాను, సౌండింగ్ రాకెట్ ప్రయోగాలు చేపట్టడం జరిగింది. సౌండింగ్ రాకెట్. సో ఈ సౌండింగ్ రాకెట్లకు కూడా ప్రత్యేకమైనటువంటి లాంచ్ ప్యాడ్స్ అవసరం అవుతాయి, ప్రయోగ వేదికలు అవసరం అవుతాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనము సంస్థాగతంగా తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడి నుంచే మనము వాతావరణ అధ్యయనానికి గాను, భూమి యొక్క ఉపరితలం నుంచి ఎగువకు పోయేటటువంటి క్రమంలో
వాతావరణ పొరల్లోని ఉష్ణోగ్రత మార్పులు కావచ్చు, వాతావరణ కణాల యొక్క సాంద్రతలలో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి, అదేవిధంగా వేర్వేరు పొరలలో పవనాల యొక్క తీవ్రత కానివ్వండి, అభిసరణ కానివ్వండి, ప్రవాహం కానివ్వండి ఏ విధంగా ఉంటుందనేటటువంటి అంశాలను అధ్యయనం చేయడం అనేది అంతరిక్ష సాంకేతికతను సంపాదించుకోవడంలో ఒక కీలకమైనటువంటి అంశం కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రారంభ కార్యక్రమాలన్నీ కూడా మనకు TERLS తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ వద్ద వాటిని మనము ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే భారత్ ఈ కేంద్రం వద్ద ప్రయోగించినటువంటి సౌండింగ్ రాకెట్ల యొక్క పేర్లను కనుక మనం పరిశీలిస్తే రోహిణి శ్రేణి సౌండింగ్ రాకెట్లుగా మనం చెప్తాం. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో రోహిణికి 2 కీలకమైనటువంటి ఉపకరణాలు ఉన్నాయండి. రోహిణి అంటే ఇది సౌండింగ్ రాకెట్ ఒక రకం కాగా, మరొకటి రోహిణి శ్రేణి ఉపగ్రహాలు కూడా మనము ప్రయోగించుకున్నాం. వీటిని ముఖ్యంగా చూస్తే SLV ద్వారా, అదేవిధంగా ASLV ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ద్వారా వీటిని మనం ప్రయోగించుకున్నాం. కాబట్టి ఇక్కడ రోహిణి అంటే సౌండింగ్ రాకెట్లకు ఉన్నటువంటి పేరు, ఇప్పటికీ కూడా మనం వీటిని రోహిణి సౌండింగ్ రాకెట్లనే పిలుచుకుంటున్నాం. అదేవిధంగా శాటిలైట్ లాంచ్ వెహికల్ 3, అదేవిధంగా ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించినటువంటి ఉపగ్రహాలను మనము రోహిణి శ్రేణి ఉపగ్రహాలు అంటాము. ASLV ద్వారా ప్రయోగించినటువంటి ఉపగ్రహాలను మనము స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిస్టంగా మనం చెప్తాం. అంటే అంత క్రితం ప్రయోగించినటువంటి రోహిణి శ్రేణి ఉపగ్రహాల యొక్క సామర్థ్యాన్ని, వాటి యొక్క బరువుని మనము పెంచినము. బరువు పెంచడం అంటే దాంట్లో ఉన్నటువంటి ఉపకరణాలు లేదా పేలోడ్ల యొక్క బరువు పెరుగుతుంది, అంటే వాటి యొక్క పనితీరు మరింత మెరుగుపరిచేటటువంటి క్రమంలో వాటిని రూపొందిస్తారు. కాబట్టి రోహిణి శ్రేణివి కేవలం రోహిణి శ్రేణి ఉపగ్రహాలు కేవలం 40 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలు కాగా, ASLV ద్వారా ప్రయోగించినటువంటి ఉపగ్రహాల యొక్క బరువు 120 కిలోలుగా మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే బరువు పెరుగుతుంది అంటే దాని అర్థము కొంచెం ఉపగ్రహాల యొక్క సైజు పెరగటం కావచ్చు, దాంట్లో వివిధ పరిశీలనల కోసం కావచ్చు లేదా ప్రయోజనాల కోసం కావచ్చు రూపొందించబడేటటువంటి పేలోడ్స్ లేదా ఉపకరణాలు సంఖ్య ఎక్కువ కావడం కావచ్చు, లేదా ఆ ఉపకరణాల పనితీరుని మెరుగుపరిచేటటువంటి క్రమంలో మరింత బరువైనటువంటి పేలోడ్లను రూపొందించడం కావచ్చు, అటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ 1960స్లలో మనము కేవలము అభ్యసన దశలో ఉన్నాము. ఈ అభ్యసన దశలో మనం కేవలము అంతరిక్ష సాంకేతికతకు అవసరమైనటువంటి గ్రౌండ్ స్టేషన్స్ని కావచ్చు, అదేవిధంగా అంతరిక్ష వ్యవస్థలకు సంబంధించినటువంటి బేసిక్స్ మీద, మూల పరిశోధనల మీద మాత్రమే మనము కాన్సన్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. తర్వాత మనము ఎక్స్పెరిమెంటల్ ప్రయోగ దశకు చేరుకున్న తర్వాత ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వంటి వాటిని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అంతరిక్ష కార్యక్రమాల్లో వేగం అనేది కనపరచడం అనేది జరిగింది. తద్వారా ఇక్కడ DOSకి సంబంధించి కనుక మనం గమనిస్తే దీని యొక్క విధులను గురించి కూడా గతంలో మనం చెప్పుకున్నాం. అయితే DOS ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంస్థల గురించి కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే అక్కడ DOS డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క విధులు ఏంటి, వాటిని ఫుల్ఫిల్ చేసేటటువంటి క్రమంలో ఆయా సంస్థలు ఏ విధంగా తోడ్పడుతున్నాయి అనేటటువంటి అంశాలు మనం చర్చించుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తే ప్రయోగ వాహక నౌకల సాంకేతికతలను రూపొందించుట, అభివృద్ధి పరచుట, అదేవిధంగా నవీకరణ కూడా దీని యొక్క ప్రాథమిక బాధ్యతగానే మనకు కనిపిస్తుంది. మనకు ప్రయోగవాహక నౌకలకు గనక గమనిస్తే ఇటీవలి కాలంలో అత్యధికంగా ఉపయోగించబడుతున్నటువంటి వాహక నౌకలుగా మనకు PSLV మరియు కంటిన్యూస్ విజయవంతమైనటువంటి ప్రయోగాలను కొనసాగిస్తున్నటువంటి హై పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నటువంటి వాహక నౌకగా మనకు GSLV అనేది కనిపిస్తుంది. దీనికి తోడుగా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 500 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కక్షలకు చేర్చగలిగేటటువంటి ఉపగ్రహ వాహక నౌకగా మనకు SSLV అనేది కనిపిస్తుంది. మరి వీటికి సంబంధించినటువంటి రూపకల్పన కావచ్చు, ప్రయోగ వాహక నౌకలకు సంబంధించినటువంటి రూపకల్పన కావచ్చు, అదేవిధంగా వీటిని తదుపరి కార్యాచరణలకు అనుగుణంగా మరింత అభివృద్ధి పరిచేటటువంటి కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా మారుతున్నటువంటి రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా, ప్రయోగాలకు ప్రయోజనాలకు అనుగుణంగా వాటిలలో అవసరమైనటువంటి మార్పు చేర్పులను సాంకేతిక మార్పుల దృష్ట్యా కావచ్చు నవీకరించేటటువంటి సంకల్పాన్ని ఇక్కడ DOS మీద ఉందని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా ఉపగ్రహ వ్యవస్థల ఏర్పాటు,
ఉపగ్రహ వ్యవస్థల ఏర్పాటు కూడా డిఓఎస్ మీద ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి విధిగా మనం చెప్పుకున్నాం. దీంట్లో భాగంగా కమ్యూనికేషన్ సమాచార ఉపగ్రహాలు కావచ్చు, అదేవిధంగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు కావచ్చు, మరియు భూ పరిశీలన ఉపగ్రహాలు కావచ్చు, వాతావరణ పరిశోధన ఉపగ్రహాలు కావచ్చు, అదేవిధంగా చూస్తే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లలో పనిచేసేటటువంటి ఉపగ్రహాలు కావచ్చు, అదేవిధంగా ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించినటువంటి ఉపగ్రహాలు కావచ్చు, అదేవిధంగా స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించినటువంటి ఉపగ్రహాలు కావచ్చు. వీటన్నింటినీ రూపొందించేటటువంటి బాధ్యత కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మీదనే ఉంది. ఇక్కడ మరొకటి మనకు నావిక్కి సంబంధించి అని చెప్పుకున్నాము, మార్గ నిర్దేశక ఉపగ్రహాలు. వీటిని మనము శాట్ నావ్ వ్యవస్థలు అని చెప్పేసి అంటున్నాం. శాట్ నావ్ ఉపగ్రహాలు అని చెప్పేసి అని చెప్తున్నాం. సో ఇలా విభిన్నమైనటువంటి అవసరాల కోసం విభిన్నమైనటువంటి ఉపగ్రహాలను రూపొందించి వాటిని కక్షలలో ప్రయోగించాల్సి వస్తుంది. ఉపగ్రహాలను రూపొందించడము, అదేవిధంగా ప్రయోగించేటటువంటి కార్యక్రమాలను సమన్వయం చేయడము, అదేవిధంగా కోఆర్డినేట్ చేయడము, ఇవన్నీ కూడా మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క ప్రాథమిక విధిగా కనిపిస్తుంది. అదేవిధంగా ఉపగ్రహ సేవలను వినియోగించడం, అదేవిధంగా అంతరిక్ష పాలసీల రూపకల్పన, అంతరిక్ష విధానాల రూపకల్పన కావచ్చు. వీటిని అమలుపరిచేటటువంటి బాధ్యత కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మీదనే ఉంది. మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇప్పుడున్నటువంటి ఈ లక్ష్యాలన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఒక్కటే చేసుకోవడానికి వీలు పడదు. ఇందుకోసము అనేకమైనటువంటి సంస్థలు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి ప్రత్యక్షంగా ఉపయోగపడుతున్నాయి, పరోక్షంగా కూడా ఉపయోగపడేటటువంటి సంస్థలు ఉన్నాయి. మరి ఇక్కడ మనము డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అంతరిక్ష సంస్థలకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం ఉంది. అంటే ఒకవైపున అంతరిక్ష సంస్థల యొక్క పేర్లు ఇచ్చి మరొక వైపున ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఓరియంటేషన్లో కానివ్వండి, లేదా వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ విషయంలో కానివ్వండి, మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం ఉంది. మరొక రకంగా వీటికి సంబంధించి చూస్తే క్రింది వానలో సరిగా జతపరచనేది ఏది అనేటటువంటి అంశంలో భాగంగా కూడా వీటిని అడిగేటందుకు అవకాశం ఉంది. అదేవిధంగా వాటి యొక్క ఫంక్షనింగ్కి సంబంధించి కూడా అడిగేందుకు అవకాశం ఉంది. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలోనూ అదేవిధంగా ఇస్రో ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలు ఉన్నాయి కాబట్టి ఒక లిస్ట్ ఇచ్చి ఆ లిస్ట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలను గుర్తించండి అని కానీ, లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో పనిచేయని సంస్థలను గుర్తించండి అనేటటువంటి అంశంలో భాగంగా కానీ క్వశ్చన్స్ మనల్ని అడిగేటందుకు అవకాశం ఉంది. కాబట్టి దీనికోసము మనము ఇస్రో వెబ్సైట్లో ఉన్నటువంటి ఒక చార్ట్ని పరిశీలించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ చార్ట్ ద్వారా మనకు ఏది ఇస్రో ఆధ్వర్యంలోని సంస్థనో, ఏది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి సంస్థనో తెలుసుకునేటందుకు మనకు వీలు కలుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా అత్యున్నతమైనటువంటి సంస్థలుగా మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మరియు స్పేస్ కమిషన్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అంతరిక్ష సంఘము ఒకటి, అంతరిక్ష విభాగము అనేటటువంటి రెండు సంస్థలు. ఈ రెండు సంస్థలు కూడా నేరుగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో, భారత ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి సంస్థలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సంబంధించి చూస్తే ఇస్రో ఆల్సో వర్క్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఎప్పటి నుంచి అంటే ఇది 1969లో ఎస్టాబ్లిష్ అయిందని చెప్పుకున్నాం కదా ఇస్రోకి సంబంధించి. 1972లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు కూడా ఇస్రో తనకు తానుగానే స్వతంత్రంగా పనిచేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాకపోతే అప్పటి వరకు ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి ఒక సంస్థగా మనకు తెలుస్తూ ఉంది. సో 1972లో ఎప్పుడైతే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏర్పాటు జరిగిందో అప్పటి నుంచి ఇస్రోని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలోకి తీసుకొని పోవడం అనేది జరిగింది. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది ఏం చేస్తుందంటే మిగిలిన అంతరిక్ష సంస్థలన్నింటినీ కూడా సమన్వయం చేయడము, వాటిని నియంత్రించడం, వాటి యొక్క కార్యకలాపాలను నియంత్రించడము,
వాటికి సంబంధించినటువంటి ఫండింగ్స్ కేటాయించడము, అదేవిధంగా అవి అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో అవసరమైనటువంటి గైడెన్స్ ఇవ్వడము, ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ, వీటితో పాటుగా అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించినటువంటి వేర్వేరు విభాగాలు ఉంటున్నటువంటి పరిస్థితులలో వాటన్నింటినీ ఏకతాటి మీదకి తీసుకుని వచ్చి భారత అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోవడానికి అవసరమైనటువంటి చర్యలన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ చేపడుతుంది. మరి దీంట్లో కనుక మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ, ఇక్కడ ఇస్రో, అదేవిధంగా చూస్తే ఆంట్రిక్స్ కార్పొరేషన్, దీనితో పాటుగా మనం గమనిస్తే ఇన్స్పేస్ అనేటటువంటి మరి ఒక సంస్థ, అదేవిధంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇక్కడ ఈ 9 సంస్థలు మనము డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి అంతరిక్ష సంస్థలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ 9ంటిని కనుక మనం గుర్తుంచుకుంటే చాలు. ఈ లిస్టులో లేనటువంటి సంస్థ ఏదైనా కనుక ఇస్తే అది ఆబ్వియస్లీ ఇస్రో ఆధ్వర్యంలో పనిచేసే సంస్థగా మనం గుర్తుంచుకోవచ్చు. ఇస్రోకి సంబంధించి చూస్తే చాలా సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇస్రో ఆల్సో వర్క్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్గా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ 9 సంస్థలు నేరుగా అంతరిక్ష విభాగం యొక్క ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి సంస్థలు. వీటికి అదనంగా దిగువన పేర్కొన్నటువంటి ఈ సంస్థలు చార్టులో, సంస్థాగతంగా ఇచ్చినటువంటి చార్టులో దిగువన పేర్కొన్న సంస్థలు కూడా భారతదేశ అంతరిక్ష కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సంస్థలే. కాకపోతే ఇవన్నీ కూడా నేరుగా ఇస్రోతో టైఅప్ అయి ఇస్రో యొక్క తోడ్పాటుతోటి పనిచేసేటటువంటి సంస్థలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ కావచ్చు, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ కావచ్చు, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, దీన్నే మనం గతంలో షార్ కేంద్రంగా చెప్పుకున్నాం, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజ్ అనేటటువంటి పేరుతోటి. దీని తర్వాత ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ కావచ్చు, అదేవిధంగా స్పేస్ అప్లికేషన్ సెంటర్ కావచ్చు, శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ కావచ్చు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కావచ్చు, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఐపీఆర్సి, ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ ఐఐఎస్యు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ యూనిట్ కావచ్చు. అదేవిధంగా చూస్తే మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్, ఇస్రో శాటిలైట్ టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ అనేటటువంటిది ఇది. తర్వాత లియోస్ అనేది మనకి ఇక్కడ ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్ అనేటటువంటిది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, ఇవన్నీ కూడా మనకు ఇస్రో ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి సంస్థలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి అంతరిక్ష సంస్థలుగా కనిపిస్తున్నాయి. అంటే ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రదేశాల వద్ద వీటిని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. తద్వారా ఆయా ప్రాంతాలలో అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థలను కావచ్చు, యూనివర్సిటీలను కావచ్చు, ఇంజనీరింగ్ కళాశాలను కావచ్చు, వాటితో సమన్వయం చేసుకుంటూ విద్యార్థులను కళాశాల స్థాయిలో లేదా పాఠశాల స్థాయిల నుంచి అంతరిక్ష కార్యక్రమాల వైపుకి ఉత్సాహవంతులుగా, వారు ఉత్సాహంగా పాల్గొనేటట్లుగా చేయడానికి వారికి ఒక అవకాశం అనేది దొరుకుతుంది. కాబట్టి ఆ సదుద్దేశంతో అంతరిక్ష సంస్థలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేర్వేరు ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్క సంస్థ మీద ఒక్కొక్క ప్రధాన బాధ్యతను పెట్టారు. ఇవి తమ మీదున్నటువంటి బాధ్యతలను నిర్వర్తించుకుంటూనే సమిష్టిగా గనక చూస్తే భారత అంతరిక్ష కార్యక్రమాలను మునుముందుకు తీసుకొని పోవడంలో, అభివృద్ధి పథంలోకి పయనింప చేయడంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి సంస్థలుగా ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి.